అందరికీ నమస్కారం. మా ఛానల్ కి తిరిగి స్వాగతం. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల సెజ్లలోని పారిశ్రామిక కాలుష్యం ఈ వేల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశంలోకి ఈరోజు మనం ప్రవేశిస్తున్నాము. ఈ ప్రత్యేక ఆర్థిక మండలాల్లో సేజ్ ఏం జరుగుతోంది? కాలుష్యం గురించి ప్రజలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? మరియు ఇది పర్యావరణం మరియు ప్రజారోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? తెలుసుకుందాం. ముందుగా సేజ్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సేజ్ పారిశ్రామిక కేంద్రాలు. ఇక్కడ వ్యాపారాలు ప్రత్యేక పన్ను ప్రయోజనాలు మరియు తయారీ మరియు ఎగుమతులను పెంచడానికి తక్కువ నిబంధనలను పొందుతాయి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కొన్ని అతిపెద్ద సేజ్లు ఉన్నాయి. ఈ జోన్లు ఉద్యోగాలను సృష్టించాయి మరియు ఆర్థిక వ్యవస్థను పెంచాయి. కానీ కథకు మరో కోణం ఉంది. పెరుగుతున్న కాలుష్య ఆందోళనలు, వేగవంతమైన పారిశ్రామిక వృద్ధితో తీవ్రమైన సమస్య వస్తుంది. విశాఖపట్నంలోని ఇండస్ట్రియల్ బెల్ట్ మరియు పరవాడ ఫార్మా సిటీ ప్రాంతంలోని స్థానికులు తరచుగా వాయు కాలుష్యం, రసాయన వ్యర్థాలు మరియు నీటి కాలుష్యం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా సెజ్లో అచ్యుతాపురం, రాంబిల్లి వంటి ప్రాంతాల్లో పారిశ్రామిక కాలుష్యం పెరిగి సమీప గ్రామాలపై ప్రభావం చూపుతోంది. ఇది ప్రజలను ఎలా ప్రభావితం చేస్తోంది? ఈ సేజ్ సమీపంలో నివసించే వ్యక్తులు శ్వాస సమస్యలు, చర్మ అలెర్జీలు మరియు ఆరోగ్య సమస్యలను కూడా నివేదిస్తారు. పారిశ్రామిక వ్యర్థాలు తమ పంటలపై ప్రభావం చూపుతున్నాయని, కొన్ని నీటి వనరులు విషపూరితంగా మారాయని రైతులు అంటున్నారు. తీరానికి సమీపంలో ఉన్న మత్స్యకార సంఘాలు సముద్ర జీవుల క్షీణతను చూశాయి. వారి జీవనోపాధికి ముప్పు వాటిల్లుతోంది. కంపెనీలో పరవాడ మండలం మీరు చూడండి, అక్కడ కనీసం మత్స్యకారులకి తాగడానికి మంచి ఇవాళ బోరు బావిలో కూడా కలుషితం అయిపోయి నోరు ఇవాళ వచ్చేవాళ్ళ. తద్వారా వ్యాధులు రావడం, మెయిన్ ఏంటంటే గర్భిణీలు దెబ్బతింటారు, చిన్నపిల్లలు పొల్యూషన్ వల్ల శ్వాసకోశ వ్యాధులు, ఆయాసం సంబంధించినవి, ఇస్నోఫీలియా, రకమైన తలనొప్పి, రకరకాల బాధలకి చాలా మంది గురవుతున్నారు అన్నమాట. మెయిన్ ఏంటైతే ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ కాలుష్యాలు మాత్రం బాగా ఇంకా అరికట్టవలసిన పరిస్థితి ఉంది. క్లోజ్ చేసినా కూడా ఇంట్లోకి వచ్చేసి చాలా ఎక్కువగా ఊపిరాడలేనంతగా ఇటీవలి కాలంలో పరవాడ, అచ్యుతాపురంలో రియాక్టర్లు పేలడం వంటి అనేక పారిశ్రామిక ప్రమాదాలను చూశాం. అధికారులు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఏపీపీసీబీ మరియు స్థానిక అధికారులు అనేక పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు. అయితే నివాసితులు కాలుష్యం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాలలో ప్రజా నిరసనలు మరియు న్యాయ పోరాటాలు కఠినమైన చర్య కోసం ముందుకు వచ్చాయి. అయితే అమలు తరచుగా బలహీనంగా ఉంటుంది. కాబట్టి ముందుకు మార్గం ఏమిటి? 1. కఠినమైన కాలుష్య నియంత్రణ. కాలుష్య పరిశ్రమలపై రెగ్యులర్ తనిఖీలు మరియు భారీ జరిమానాలు. 2. వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు. పారిశ్రామిక వ్యర్థాలను సరైన పారవేయడం మరియు శుద్ధి చేయడం. 3. కమ్యూనిటీ పార్టిసిపేషన్. స్థానిక ప్రజలు సమాచారం ఇవ్వాలి మరియు వారి గొంతులను పెంచాలి. 4. పారదర్శకత. కంపెనీలు ఎప్పటికప్పుడు కాలుష్య డేటాను బహిర్గతం చేయాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్